భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూలూరుపాడు, సుజాతనగర్ మండలాల్లోని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. జూలూరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసాపురం, బేతాలపాడు గ్రామాల మధ్య తుమ్మలవాగు పొంగి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండటంతో 20 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో వాగులు దాటకుండా పోలీసులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలకు అక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దీంతో పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మోకాళ్ల లోతు నీటిలోనే ప్రజలు నడవాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. అన్ని కాలనీలు కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇళ్లలోకి కూడా వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట పడుకోలేక వారు అనేక అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని వాళ్ళు బయటకు ఎత్తిపోస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే 20 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. మరోవైపు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఎక్కడికెక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.